హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 161 నుంచి 180 వరకు 20 స్టిచ్చెస్ చూపిస్తాను. ఈ 20 స్టిచ్చెస్ కూడానండి బటన్ హోల్ స్టిచ్ తాలూకా వేరియేషన్సేనండి మొత్తం అన్నీ కూడాను. లాస్ట్ క్లాస్లో కూడా మీకు బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్సే 20 స్టిచ్చెస్ నేర్పించాను. ఈ బటన్ హోల్ స్టిచ్లోనండి చాలా రకాల స్టిచ్చెస్ ఉంటాయి, అందుకని ఎక్కువ స్టిచ్చెస్ మీకు ఇందులో చూపించాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ మీకు వేరియేషన్స్ తెలియడం కోసం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది కౌచింగ్ బటన్ హోల్ స్టిచ్ అండి. ఈ కౌచింగ్ బటన్ హోల్ స్టిచ్కి ఇప్పుడు ఎల్లో దారం వేస్తున్నాను కదా, ఎల్లో దారం మీరు కావాలంటే ముందేసుకొని తర్వాత బటన్ హోల్ స్టిచ్ కొట్టచ్చండి. కౌచింగ్ స్టిచ్ అంటేనే స్టార్టింగ్ అలా ఉంటుంది. లేదు మీరు బటన్ హోల్ స్టిచ్ కుట్టి ఇలా కుట్టుకున్నా చాలా ఈజీ అనమాట. ఇది ఈజీ మెథడ్ అనమాట, అందుకని ఇదే ఫాలో అవుతారు ఎక్కువగాను. అయితే దానికి చూడండి, కౌచింగ్ ఒకటే వేశాను, ఇక్కడ కౌచింగ్ స్టిచ్ రెండు వేస్తున్నాను ఒకదానికి. ఈ డిఫరెన్సెస్ ఎందుకంటే మీరు డిజైన్ని కుట్టిన దాన్ని బట్టి దాన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా చేసుకోవడం కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. బటన్ హోల్ స్టిచ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకొని అది కుట్టాను. అయితే దీనికి అలా కాదండి, ఈ 163వ కుట్టు చూస్తున్నారు కదా, దీనికి మనము ఈ రన్నింగ్ స్టిచ్ ముందు వేసేసుకోవాలండి మధ్యలోని. ఇది ఫుల్గా లైన్ అంతా వేసేసుకోవాలి. నేను గీతలు గీసుకున్నాను కదా దాని మీద, ఇలా వేసుకున్న తర్వాత దాని లోపల నుంచి బటన్ హోల్ స్టిచ్ తీసుకొని రావాలన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా మీకు వరుసగా క్లాసెస్ చెప్తున్నాను కదండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వరుసగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి స్టిచ్ నేర్చుకున్నారంటే మీరు కొత్తగా ఒక చాలా అందమైన స్టిచ్ని మీరే క్రియేట్ చేసుకోగలుగుతారనమాట. అందుకని చెప్పేసి మీకు ఇన్ని స్టిచ్చెస్ నేను నేర్పిస్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి స్టిచ్ నేర్చుకోండి. మెయిన్ ఈ రివిజన్ క్లాసెస్ అయితే అస్సలు మిస్ కాకండి. రివిజన్ క్లాసుల్లో అయితే వరుసగా చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి 164వ స్టిచ్, ఇది కూడా కౌచింగ్ స్టిచ్చేనండి. అయితే కౌచింగ్ వర్క్ ఒక పక్క వేస్తాం కదా పైన, దాని కిందన రన్నింగ్ స్టిచ్ కూడా వేస్తామన్నమాట. రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు స్టిచ్లు కుట్టేసిన తర్వాత అప్పుడు మనం బటన్ హోల్ స్టిచ్ని దానిపైనుంచి ఇలాగా దాని లోపల నుంచి తీసుకొని ఇలా వస్తూ కుట్టాలన్నమాట. బటన్ హోల్ స్టిచ్ అన్నా కాజా కుట్టు అన్నా ఒకటేనండి. బటన్ హోల్ స్టిచ్ని తెలుగులో కాజా కుట్టు అంటారు. కాజా కుట్టుల్లోనే రకాలండి ఇవన్నీను. నేను ఆల్రెడీ కాజా కుట్లు 150 రకాల కాజా కుట్లు మీకు ఒక వీడియోలో చూపించాను. అందులో పేర్లు కూడా రాసిచ్చాను. అవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోండి. మీరు పేర్లతో సహా నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇందులో కూడా మీకు పేర్లు అయితే చెప్తాను, కానీ అందులో ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇదేంటంటే రివిజన్ క్లాస్ అండి, అందుకని కొంచెం సింపుల్గా చూపిస్తున్నాను. మరొకసారి రివిజన్ చేస్తున్నాయి స్టిచ్చెస్ అన్నీను. నెక్స్ట్ అండి 165వ స్టిచ్ అండి. దీనికోసం అని చెప్పేసి బటన్ హోల్ స్టిచ్ మామూలుగా కుట్టేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ కింద వైపు నుంచి కూడా బటన్ హోల్ స్టిచ్, రెండు వైపులా కూడా బటన్ హోల్ స్టిచ్ కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఆ మధ్యలో మనకి రెండు వచ్చాయి కదా గీతల్లాగా, ఆ రెండు దారాలని కలుపుతూ మనం రన్నింగ్ స్టిచ్ కుడతామన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది. వీటితోటి మనం డిజైన్స్ ఎలా కొట్టాలో నేను ముందు ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాను. మీరు షార్ట్స్ అయితే గమనించారంటే నా వీడియోస్లోని షార్ట్స్ అన్నీ పువ్వులకి స్టిచ్చెస్ అన్నీ ఎలా యూజ్ చేయాలన్నది నేను చూపిస్తున్నా ప్రస్తుతానికి. ఇది 166వ స్టిచ్. ఇది ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ స్టిచ్ అనమాట. ఒక దారము మనము పొడవుగా వస్తుంది, ఒక దారము పొట్టిగా వస్తుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు బటన్ హోల్ స్టిచ్ లాంగ్ అండ్ షార్టే కుడుతున్నాను చూడండి. అయితే సేమ్ దానిలాగే కుట్టాలి. 166వ స్టిచ్ చూపించాను కదా, దానిలాగే కుట్టాలి ఈ 167వ స్టిచ్. దీనికోసం అని చెప్పేసి అలా కుట్టేసిన తర్వాత మళ్ళీ వేరే రంగు దారం తీసుకొని మళ్ళీ కింద నుంచి కూడా మనం లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ స్టిచ్ని కుట్టాలన్నమాట.
బాగుంది కదా. వీటిని బేస్ చేసుకొని మనము డ్రెస్సుల తాలూకా నెక్కలకి వాటికి అంచులు లాగా కుట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. అలాగే మధ్యలో వేరే స్టిచ్చెస్ కూడా మనం కుందన్స్ లేకపోతే పూసలు అలాంటివి కూడా కుట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 168వ స్టిచ్ అండి. ఇది గమనించండి జాగ్రత్తగాను. ఇదేంటంటే క్రాస్ బటన్ హోల్ స్టిచ్ అండి, క్లోజ్డ్ క్రాస్ బటన్ హోల్ స్టిచ్. ఇది ఏంటంటే పూర్తిగా మూసినట్టుగా ఉంటుంది అనమాట ఇంటూ కుట్టే, అయితే పూర్తిగా క్లోజ్ చేస్తూ ఉంటుంది. అంతేనండి. ఇంకా ఇది చూసారు కదా, ఇది క్రాస్ బటన్ హోల్ స్టిచ్చే, కాకపోతే డిటాచ్డ్ అంటే విడివిడిగా వస్తాయి చూడండి ఈ క్రాస్ స్టిచ్లు బటన్ హోల్ స్టిచ్ నుంచి. ఇది చాలా సింపుల్గా కూడా కుట్టుకోగలుగుతాము. చాలా సింపుల్, బాగుంది కదా. నెక్స్ట్ 170 స్టిచ్ ఏంటంటే ఇది క్రాస్ లేయర్ బటన్ హోల్ స్టిచ్ అండి. ఒక లేయర్ లాగా క్రాస్ స్టిచ్ వస్తుంది, బటన్ హోల్ స్టిచ్ కుడతాము. బటన్ హోల్ స్టిచ్ పైన ఒక లేయర్ లాగా క్రాస్ స్టిచ్ వస్తుంది అనమాట. ఇంతవరకు మనకి క్రాస్ స్టిచ్ కింద వైపు వచ్చింది కదా, ఇక్కడ అలా కాదు, పైకి వస్తుంది. దీంతో చాలా ఫ్లవర్స్ కుట్టచ్చు, చాలా రకాల డిజైన్స్ కుట్టచ్చు. ఆల్రెడీ మీకు షార్ట్స్లోని దీంతో కుట్టే చిన్న చిన్న పువ్వులు అన్నీ చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. అవి కూడా చూస్తేనే ఎప్పుడైనా కొంచెం మీకు వీటిని ఎలా అప్లై చేయాలి, దేనికి యూజ్ అవుతుంది, ఎలాంటి డిజైన్స్కి ఇవి అప్లై చేయగలుగుతామన్నది మీకు అంటూ ఒక అవగాహన వస్తుందండి. ఇది 171వ స్టిచ్, జాగ్రత్తగా గమనించండి. ఇది నాట్ బటన్ హోల్ స్టిచ్. ఆల్రెడీ మీకు ఈ నాట్ బటన్ హోల్ స్టిచ్ ఒకటి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సెకండ్ వన్, అయితే ఈరోజు నేర్పించిన దాంట్లోని. అయితే దాన్నే వేరియేషన్స్ ఉంటాయి అందులోని. దీనికి ఏంటంటే మనము ఈ విధంగా మనము వెనక్కి లాగి బటన్ హోల్ స్టిచ్ కుట్టిన తర్వాత మళ్ళీ దాని పక్కనే ఒకటి వస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం దూరం పెట్టి మళ్ళీ పక్కనే వస్తుంది, అంటే పేర్స్లా వస్తాయి అన్నమాట ఈ బటన్ హోల్ స్టిచ్లు. అంతేనండి. నెక్స్ట్ 172 స్టిచ్. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. సేమ్ అందులోనే నేను వేరియేషన్స్ చూపిస్తున్నానండి, ఇందులోనే ఎన్ని రకాలుగా కుట్టచ్చు అనేసి. ఇప్పుడు దీన్ని ఎలాగంటే క్రాస్గా తీసి కుడుతున్నాను అనమాట. ఇప్పుడు మరొక బటన్ హోల్ స్టిచ్ అండి. ఇది చూడండి, గమనించండి. ఇది మనము ముందుసారి క్రాస్గా తీసి లాగుతాము, తర్వాత రెండోసారి తీసినప్పుడు కిందకి స్ట్రైట్గా తీసి లాగుతాము, మళ్ళీ మూడోసారి మళ్ళీ క్రాస్గా తీసి లాగుతాము, మళ్ళీ నాలుగోసారి మళ్ళీ స్ట్రైట్గా తీసి లాగుతాం అన్నమాట. అంతేనండి. ఇప్పుడు ఇది గమనించండి. ఇది అలా కాదు, దానిలాగే లాగుతాము. ముందు క్రాస్గా పెట్టి లాగుతాము లెఫ్ట్ సైడ్కి, తర్వాత మనం క్రాస్గానే పెడతాము, రైట్ సైడ్కి క్రాస్గా పెడతామండి. చూడండి, అంటే ఒక పిరమిడ్ లాగా ఇలాగ వస్తుంది అన్నమాట. లాగిన తర్వాత మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి మళ్ళీ క్రాస్గా పెట్టే పైకి లాగుతాము,
మళ్ళీ అక్కడి నుంచి కూడా రైట్ సైడ్కి క్రాస్గా పెట్టి పైకి లాగుతాం అన్నమాట. అంతేనండి, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇదేంటంటే లాంగ్ అండ్ షార్టే. మనము ముందు పొడవుగా తీసుకొని వెనక్కి లాగుతాం కదా, తర్వాత ముందు మళ్ళీ తర్వాత కొంచెం పొట్టిగా తీసి వెనక్కి లాగుతాం అనమాట. మీకు ఇందాక ఆల్రెడీ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చూపించా కదా నార్మల్ బటన్ హోల్ స్టిచ్కి. ఇదేంటంటే నాట్ బటన్ హోల్ స్టిచ్కి ఈ లాంగ్ అండ్ షార్ట్ వేయడం చూపిస్తున్నా అనమాట. అంతేనండి. నెక్స్ట్ ఇది గమనించండి. ఇదేంటంటే ఒకే దగ్గరికి మొత్తం నాట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రతి కుట్టు ముందుకు వెళ్ళి అక్కడ గొలుసులా వేసి వెనక్కి లాగి ఆ నాట్ని ఇక్కడ మనము ఒకే దగ్గర పెడతాము. దీనివలన ఒక సన్ లాగా, ఒక ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది. అంతే అండి, బాగుంది కదా. నెక్స్ట్ 177వ స్టిచ్ చూడండి. ఇది మనము ముందు కుట్టినట్టే కుడతాము. అయితే ఇక్కడ 3 గీతలు ఎందుకంటే గీసాను, మధ్యదే మనము మెయిన్ గీత కింద తీసుకుంటే ఇప్పుడు మధ్య దగ్గర నుంచి కుట్టిన తర్వాత కాజా కుట్టు కిందకి వెనక్కి లాగాము కదా, ముడి వేసాము కదా, అలాగా మళ్ళీ పైకి కూడా అలాగే కుట్టాలన్నమాట. కిందకు ఒకసారి పైకి ఒకసారి, కిందకు ఒకసారి పైకి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనమాట. ఈ స్టిచ్కి ఏంటంటే సేమ్ మనం 177వ స్టిచ్ దీని ముందు స్టిచ్ ఎలాగైతే కుట్టామో అలాగే కుడతాము. అయితే దీనికి మనము వెనక్కి లాగి కుట్టిన తర్వాత మళ్ళీ పక్కనే ఇంకొకటి వేస్తామన్నమాట. పేర్ స్టిచ్చెస్ అనమాట ఇవన్నీ కూడాను. ఇది చూసారా, వెంటనే ఇంకొకటి వేసి లాగిన తర్వాత కుట్టుకి ఎంత అందం వచ్చిందో. ఇవన్నీ ఏంటంటే అందరికీ ఐడియాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇలా నేర్చుకోవడం వలన మనకి ఒక ఐడియా అంటూ వస్తుంది. అందుకని చెప్పేసి అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ మీకు ఈ విధంగా నేర్పిస్తున్నా అన్నమాట. ఓకేనండి, అయిపోయింది. మనం ఇప్పుడు పిరమిడ్ బటన్ హోల్ నాట్ స్టిచ్ కుట్టాం కదా, సేమ్ అలాగే ఇది ఇక్కడ కూడా పిరమిడ్ బటన్ హోల్ స్టిచ్చే కుడతాము, నాట్ స్టిచ్. అయితే దీనికి మనం ఏం చేస్తామంటే ఒకసారి పైకి పిరమిడ్ పెడతాము, ఒకసారి కిందకి పిరమిడ్ పెడతామండి. అంతే, చాలా సింపుల్ అండి. అంతేనండి, అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇక్కడ 4 గీతలు గీసుకొని ముందు కింద నుంచి పైకి వేసి కాజా కుట్టు, మళ్ళీ పైనుంచి కిందకి కాజా కుట్టు వేసుకుంటూ వెళ్ళేసరికి ఈ విధమైన వై షేప్లోనే ఈ స్టిచ్ వస్తుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కుట్టుకొని మధ్యలో కుందన్స్ అవి కుట్టుకోవడమో లేకపోతే చిన్న చిన్న పువ్వులు కుట్టుకోవడమో ఏం చేసినా కూడా మంచి అందం వస్తుందండి.
ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అందరికీ రీచ్ అవుతుంది. అవసరమైన వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చండి. చూడండి మొత్తం స్టిచ్చెస్ ఏ ఒక్క స్టిచ్ ఒకలా ఉండదన్నమాట. ప్రతి దానికి వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ వేరియేషన్స్ అన్నీ నేర్చుకొని మంచి ఎక్స్పర్ట్స్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అవి వచ్చాయంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి. ధన్యవాదములండి.